కాటేరమ్మ కొడుకులు చెలరేగిపోయారు. హెడ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్తో వాంఖేడేలో సన్ రైజర్స్ రికార్డ్ చేజింగ్ చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తుగా ఓడించింది. ఆరెంజ్ ఆర్మీ ధనాధన్ బ్యాటింగ్ ముందు భారీ టార్గెట్ చిన్నబోయింది. ముంబై బౌలర్లను ఉతికి ఆరేస్తుంటే బౌండరీ లైన్ కూడా సరిపోలేదు. వాంఖేడేలో ముంబైని ఎస్ఆర్హెచ్ ఊచకోత కోసింది. ఐపీఎల్ ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 5వ విజయం నమోదు చేసింది. హైస్కోర్ మ్యాచ్లో ముంబైని 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఊదేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ర్యాన్ రికల్టన్ 55 బంతుల్లో 123 పరుగులతో సెంచరీతో అదరగొట్టాడు. విల్ జాక్స్ 45 పరుగులతో రాణించాడు. నమన్ధీర్ 22, హార్దిక్ పాండ్యా 31 పరుగులు చేశారు. 243 పరుగుల టార్గెట్ చేజింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ సీజన్లో ఇప్పటివరకు పెద్దగా ఆడని ట్రావిస్ హెడ్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 30 బంతుల్లోనే ఏకంగా 8 సిక్సర్లు 4 ఫోర్లతో 76 పరుగులు స్కోర్ చేశాడు. 3 క్యాచ్లను నమన్ధీర్ వదిలేయడం కొంపముంచింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ 24 బంతుల్లో 45 రన్స్తో బ్యాట్ ఝుడిపించాడు. అభిషేక్ శర్మతో కలిసి 8.4 ఓవర్లలోనే తొలి వికెట్కు 129 పరుగులు జోడించి మ్యాచ్ను ముంబై నుంచి లాగేశాడు. ట్రావిస్ హెడ్ క్యాచ్లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. చివర్లో హెన్రిచ్ క్లాజన్ 65 పరుగులతో ఊచకోత కోసి సన్ రైజర్స్ను గెలిపించాడు. ఆఖర్లో సలీల్ అరోరా 30 రన్స్తో విధ్వంసం సృష్టించాడు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఆ జట్టు ఇప్పటిదాకా 8 మ్యాచ్లు ఆడగా 2 నెగ్గింది. 6 మ్యాచ్ల్లో ఓడింది. మరోవైపు సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఆరెంజ్ ఆర్మీ ఇప్పటిదాకా 9 మ్యాచ్లు ఆడగా 6 నెగ్గింది. దీంతో 12 పాయింట్లతో 3వ స్థానంలోకి దూసుకెళ్లింది. ఒకే మ్యాచ్లో దాదాపు 500 పరుగులు నమోదు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.